రామారావు గారు శాసనసభ్యులు గన్నవరం వారిచే అద్భుతమైనటువంటి ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ముందు ఆదివాసీ నాయకులు బస్సులు బయటకు రాకుండా ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపి వ్యాపార సముదాయాలు మూసివేశారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆదివాసీ నాయకులు రోడ్డు బైఠాయించారు. దాడిని నిరసిస్తూ ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ బంద్ కొనసాగుతుంది. ఇది ప్రభుత్వానికి నిరసన తెలపడానికి. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఆదివాసులపై ఇంత చిన్న చూప ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఒక ప్రభుత్వ శాఖ నుంచి మంత్రి గారు కావచ్చు, వాళ్ళ శాఖ తరపు నుంచి ఎవరు రాకపోవడం యావత్ ఆదివాసీ ప్రజలు నిరసనంగా ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఆదివాసీ సంఘాలు నిర్ణయించిన మా డిమాండ్లు నెరవేరే వరకు నిరంతరంగా పోరాడతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులపై జరుగుతున్నటువంటి ఘటన ఈ రోజు నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులకు, ఎస్పీ గారులకు, కలెక్టర్ల గారులకు వినిపించినా కానీ ప్రభుత్వాలు పట్టించకపోవడానికి ఆ రోజు జైనూరులో ఘటన జరిగింది. అక్కడ నివసిస్తున్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో 1950 తర్వాత వచ్చినటువంటి మైనారిటీలను అక్కడి నుంచి ఖచ్చితంగా తరలించాలా. తరలించే వరకు ఆదివాసీలందరూ కూడా పోరాటం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఆదివాసీ మహిళపై హత్యానికి పాల్పడిన దుండగును వెంటనే పాస్పోర్ట్ ద్వారా ఏర్పాటు చేసి ఆయనకి బహిరంగంగా ఉరిదీయాలని ఆదివాసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.